మూవీ బాగుంది భయ్య. నారా రోహిత్కి మంచి క్యారెక్టర్ ఇచ్చారు, బాహుబలిలో ప్రభాస్కి ఇచ్చినంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. సేమ్ అలా ఇచ్చారు. మంచు మనోజ్కి హీరో కమ్ విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. రెండు బాగా ప్రూవ్ చేసుకున్నాడు. అసలు ఎక్కడ తగ్గలే, ఫ్రెండ్ మీద ప్రేమ తగ్గలే, స్వార్థం తగ్గలే, ఎక్కడా తగ్గకుండా మంచు మనోజ్ బాగా యాక్ట్ చేశాడు. బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం నలిగిపోయాడు. మ్యూచువల్ ఫ్రెండ్ ఎంత నలిగిపోతాడో ఇద్దరు ఎదల మధ్యలో అన్నట్టు నలిగిపోయాడు. కానీ ఎక్కడా కూడా తగ్గలేదు. ముగ్గురికి సేమ్ ఎలివేషన్ ఇచ్చాడు. క్లైమాక్స్కి వచ్చేదాకా ఎవ్వరు క్యారెక్టర్ని తగ్గించలేదు, ఎవరిని బ్యాడ్ చేయలేదు. ముగ్గురిని కరెక్ట్గా క్లోజ్ చేశాడు. క్లైమాక్స్కి వచ్చేటప్పటికి అంతా కూడా నెంబర్ 1గా తీశాడు. ఎక్కడా బోర్ కొట్టకుండా మధ్యలో 3 సాంగ్స్ ఉన్నాయి. 3 సాంగ్స్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ నాకు అంత ఐడియా లేదు, కానీ నెంబర్ 1గా ఉన్నాయి. గిచ్చుడు సాంగ్ ఒకటి ఉంది. శంకర్ గారి కూతురు అంతలా గిచ్చుకుంటుందని గిచ్చిపిచ్చుకుంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే తెలుగులో సినిమాలే చాలా తక్కువ వస్తున్నాయి కదా, వాటి మీద రిలీజ్ ఎఫెక్ట్ ఎంత ఉంటే మహేష్ బాబు సినిమా రిలీజ్ చేశారు. సో తెలుగులో సినిమాలు రావట్లేదు అంటారు. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయకుండా రిలీజ్ చేస్తే దానిపై ఎఫెక్ట్ పడుతుంది. రిలీజ్ చేసుకోవచ్చు పోయా. 2 సినిమాలు చూడరా, 3 ఉన్నాయి. ఫ్రైడే, సాటర్డే, సండే రిలీజ్ చూస్తారు. మహేష్ బాబు చూస్తారు, జై బాబు అంటారు, ఇది చూస్తారు. మంచి ఫ్యాన్స్ ఉంటారు, మెగా ఫ్యాన్స్ ఉంటారు, బెల్లం ఫ్యాన్స్ ఉంటారు, నారా రోహిత్ ఫ్యాన్స్ ఉంటారు. నాలాగా అన్నీ కవర్ చేస్తారు. ఇంకో 4 సినిమాలు వచ్చినా చూస్తారు. సినిమా లవర్స్ ఎప్పుడు సినిమాలు చూస్తూనే ఉంటారు. కామెడీ అంటే చిన్న చిన్న సీన్లు పెట్టాడు, ఎక్కువ పెట్టలేదు. మోర్ యాక్షన్ మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. మధ్యలో బోర్ కొట్టకుండా సాంగ్స్ పెట్టాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి. 3 సాంగ్స్ అయినా 3 నెంబర్ 1గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కొట్టాడు నిజంగా. జై బాలయ్య అన్నట్టు ఉంది ఒక సీన్లో ఏమో మోహన్ బాబు. అసలు మంచు మనోజ్ బేస్ వాయిస్ ఇచ్చారు. బేస్ వాయిస్తో వచ్చి పని చేశాడు మంచు మనోజ్. సారీ ఇలా అనకూడదు. ముగ్గురికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. ఎవరిని తగ్గించలేదు. క్లైమాక్స్ వచ్చే వరకు కూడా నీట్గా క్లోజ్ చేశాడు. క్లైమాక్స్ కూడా ఎవరిని తగ్గించలే, ఎవరిని హైలైట్ చేయలే, ఎవరిని దించలే. ముగ్గురికి కరెక్ట్. అసలు డైరెక్టర్ చాలా గ్రేట్. అది ముగ్గురిని ఒకే రేంజ్లో చూపించాడు. ఎవరికి ఇంట్రడక్షన్ కూడా సెపరేట్ ఇంట్రడక్షన్ జస్ట్ 10 మినిట్స్లో ఇచ్చేశాడు. ఎవరిని తగ్గించలే. ఎవడో కూడా కరోనా కూడా కన్నట్టు ఎవరిని చూపించలే. మంచి రాటు తేలిన బాంబుల్లా చూపించాడు ఒక్కొక్కడి ఎలివేషన్ మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ కూడా సాగొట్టాడు. ఎస్పెషల్లీ నారా రోహిత్ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. బాహుబలిలో ప్రభాస్ రేంజ్కి ఇచ్చినంత ఇచ్చారు. చనిపోయినా సరే ఆ బాహుబలి క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో అంత స్ట్రాంగ్ ఇచ్చారు నారా రోహిత్ మాత్రం. సాయి శ్రీనివాస్ ఆయనదే మెయిన్ స్టోరీ యాక్చువల్లీ. సో మిగతా ఇద్దరిది ప్యారల్గా నడుస్తూ ఉంటుంది. బట్ మనకు లాస్ట్ వరకు ఆ గ్రిప్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. సూపర్ సార్, ఆయన ఇరగొట్టేశారు. సూపర్ ఇరగొట్టేశారు. ముగ్గురు నారా రోహిత్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, మనోజ్ గారి ఆ పర్ఫార్మెన్స్ కానీ, సాయి శ్రీనివాస్ గారు అండర్ ప్లే చేస్తూ ఒక ప్యాసివ్లోంచి యాక్టివ్ క్యారెక్టర్గా టర్న్ అవ్వడం కానీ అదర్ కొట్టేశారు. నెక్స్ట్ లెవెల్ అండి. చాలా బాగా న్యాయం చేశారు. నేను తమిళ్ చూడలేదు యాక్చువల్లీ. నేను ఇప్పుడు మళ్ళీ చూస్తాను, తమిళ్లో చూస్తాను ఒకసారి. ఓవరాల్గా మూవీ ఎలా ఉంది? సూపర్ సార్, సూపర్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ 4/5. భైరవం నాకైతే యావరేజ్ అనిపించింది అన్న. ఎందుకు అంటే ఫస్ట్ హాఫ్లో కొంత ల్యాగ్ ఉంది అండ్ అన్వాంటెడ్ కామెడీ ఉంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్కి అక్కర్లేదు. ఎందుకంటే సినిమా ఒక ఫ్లోలో ఒక యాక్షన్తో వెళ్తుంది. అలాంటి యాక్షన్ టైంలో ఇలాంటి కామెడీ అయితే అన్వాంటెడ్ అనిపించింది. అండ్ ముగ్గురు స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ముగ్గురు యాక్షన్ అయితే ఎరక్కొట్టేశారు. అండ్ సాయి శ్రీనివాస్ గారి పెర్ఫార్మెన్స్ నేను ఇప్పటిదాకా అయితే ఆయన్ని ఈ రేంజ్లో చూడలా. ఆయనకైతే పెర్ఫార్మెన్స్ వైజ్ అయితే గట్టి కంబ్యాక్ అని చెప్పొచ్చు ఆయనకి. అండ్ మనోజ్ అన్న ఎరగేసాడు సినిమాలో. మనోజ్ అన్న పెర్ఫార్మెన్స్ స్టార్ట్ టు ఎండ్ ఆడుతూనే ఉన్నాడు. ఏం వాడకం అయ్యా సినిమా అనే రేంజ్లో చూపించారు ఆయన్ని. ఆయన పెర్ఫార్మెన్స్ అయితే కొన్ని సీక్వెన్స్లో సెకండ్ హాఫ్ ఏడుస్తూ చేసిన పెర్ఫార్మెన్స్ అబ్బాబాబాబా. అండ్ నారా రోహిత్ గారు చాలా సెటిల్డ్గా ఆయన ఎంతవరకు చేయాలో అంత పెర్ఫార్మెన్స్. సో ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. సినిమా ముగ్గురిని హ్యాండిల్ చేసిన విధానానికి కనకమేడల గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. బట్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. ముగ్గురు మధ్యన బాండింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ ప్రాపర్గా వర్కౌట్ అవ్వలేదు. అండ్ స్క్రీన్ ప్లే వీక్ ఉంది. స్క్రీన్ ప్లే ఇంకొంచెం స్ట్రాంగ్గా పర్ఫెక్ట్గా రాసుకుని ఉంటే చాలా బాగుండేది అనిపించింది. మన నేటివిటీకి తగినట్టు ఇంకొంచెం ఎమోషన్ వర్కౌట్ అయ్యి ఉంటే బాగుండేది అనిపించింది. జయసూద గారు చనిపోయే సీన్ కానీ అలాంటివి కానీ కొంత ఎమోషన్ వీక్ ఉంది. అంటే మనకు ఆ ఫీల్లో మనం వెళ్ళలేకపోయాం, ఎమోషన్ క్యారీ చేయలేకపోయాం. సో దానివల్ల అది ప్రాబ్లం తప్ప రెస్ట్ ఆఫ్ ద ఫిలిం సినిమా అయితే ఓకే. 1 టైం వాచబుల్ ఇన్ థియేటర్స్. ఖచ్చితంగా ఫ్యామిలీస్ ఒకసారి థియేటర్లో చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. బట్ సినిమా అయితే కంప్లీట్ యావరేజ్. కంబ్యాక్ విషయాల్లో ముగ్గురికి కూడా గట్టి సినిమా అన్న, అసలు తిరుగులేదు. సాయి శ్రీనివాస్ గారికి ఇక్కడి నుంచి వేరే లెవెల్ ఉంటుంది. అండ్ మనోజ్ అన్న నెక్స్ట్ లెవెల్. ఆయన గురించి అసలు చెప్పకల్లా శివుడు ఆజ్ఞ ఆయనకు వచ్చేసినట్టే చెప్పుకోవచ్చు అనమాట. శివయ్య కనుకరించాడు ఆయన్ని. శివయ్య అనకుండానే కనుకరించారు ఆయన్ని. భైరవం అన్న వండర్ఫుల్ మూవీ. భైరవం 3 అక్షరాలు, ముగ్గురు హీరోలు రచ్చరచ చేశారు.
విలన్లని ముప్పు తిప్పలు పెట్టి 3 చీరల నీళ్ళు తాగుతారంటారు చూసినా, ఆ టైప్లో ఉంది. ఇక క్లైమాక్స్లో వస్తాయి ట్విస్టులు కొన్ని మధ్య మధ్యలో వస్తాయి, కానీ ఇంటర్వెల్ బ్యాంక్ చూస్తే క్లైమాక్స్లో రావాల్సింది ఏమైనా ఫీలింగ్ అవుతుంది. కానీ ఇంటర్వెల్నే ఆ రేంజ్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ ఇచ్చారంటే ఇక క్లైమాక్స్ ఎట్టుందో ఒకసారి అర్థం చేసుకోండి. టోటల్గా సినిమాకి అయితే బెల్లంకొండ శ్రీనివాస్కు అసలు ఇప్పటివరకు లేని హిట్ పడ్డదని చెప్పగలను. అలాగే మన మంచు మనోజ్ కానీ నారా రోహిత్ కానీ కంబ్యాక్ అంటారు కదా, సో అందరికీ కంబ్యాకే. డైరెక్టర్ వల్ల సినిమాకి ఏమైనా మైనస్ అవుతుందేమో అని చాలా ఈ మధ్య కొంచెం ట్రోల్స్ కూడా పడుతున్నాయి. పాపం హ్యాష్ ట్యాగ్ చేసేసి బాయ్కట్ అని అంటున్నారు. ఏ బాయ్కట్లు పని చేయబోయా, సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడొచ్చు. అలాగే మెగా ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ కూడా ఇట్లా వచ్చి పన్నట్టు కనబడతాయి. సో మెగా ఫ్యామిలీ ఎక్కడ కించపరిచినట్లేదు. అప్పుడప్పుడు పాతది ఒకటి పడ్డది, మరి పొరపాటు చేసినా కావాలని చేసినా ఇంకెవరైనా హ్యాక్ చేసినా తెలియదు. కానీ సినిమాకి వాళ్ళ ఏమైనా మైనస్ అనుకుని ఏం మైనస్ అవుతుంది భయ్యా, నేనైతే మెగా ఫ్యామిలీనే సినిమా అయితే చూశాను, నచ్చింది. ఇళ్ళనైతే మెగా ఫ్యామిలీ కించపరిచే సన్నివేశాలు లేవు. అలాగే ఎమోషనల్ సాంగ్స్ చాలా, అంటే మన డివోషనల్ సాంగ్స్ కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు వచ్చేస్తే చాలా బాగా అనిపించేది. అంటే బ్యాక్డ్రాప్లో వచ్చే సన్నివేశాలు, ఇక రుద్రతాండవం చేసినప్పుడు శివునికి సంబంధించిన సాంగ్స్ ఉంటాయి కదా, అవి వస్తుంటే గూస్ బంప్స్ అంటారు, ఆ టైంలో బాగా అనిపిస్తుంది. కాకపోతే పిల్లలు మాత్రం ఒంటరిగా చూడొద్దని కోరుకుంటున్నాను, ఎందుకంటే కత్తి సన్నివేశాలు, పొడుసులు, ఎలివేషన్స్ చాలా ఉంటాయి అనమాట. సో విత్ ఫ్యామిలీతో వస్తేనే మంచిది, ఎందుకంటే ఫ్యామిలీ కూడా చూడాలి. ఫ్యామిలీలో కొంతమంది చంపేస్తే సో ఆ బాధ అందరికీ తెలుస్తుంది, చిన్నపిల్లలకు, తల్లి తండ్రులకు అందరికీ తెలుస్తాయి. కాబట్టి సో అటువంటి ఎమోషనల్ డ్రామా కనెక్ట్ అవుతుంది, బాగా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఇందాక అన్న ఎవరో వైసీపీ కూడా బాయ్కాట్ చేస్తున్నారంట. అన్న ఎవరు బాయ్కాట్ చేసినా ఏం కాదన్న, మరి వైసీపీని అయితే కించపరిచే సన్నివేశాలు అయితే ఏం లేవు. అందరు చూడొచ్చు. వైలెన్స్ ఎక్కువ అవడం వల్ల ఫ్యామిలీతో చూడాలని కోరుకుంటున్నా. ప్రతి సన్నివేశం బాగా అనిపిస్తుంది, ప్రతి హీరో అభిమానులు చూడాలని కోరుకుంటున్నా. బెల్లంకొండ సినిమాకి అయితే సినిమాలో బాగా ఎలివేషన్స్ ఇచ్చారు. హైలైట్ అయ్యే సినిమాకి ఎండింగ్ వచ్చేసరికి మనోడి బాగా హైలైట్ అవుతారు అనమాట. మంచి మనసు బెల్లంకొండ అభిమానులు, అలాగే నారా రోహిత్ అభిమానులు చూడాలి. ఒక్కటి నారా రోహిత్కి చెప్పాలనుకుంటున్నాను, కాక మిమ్మల్ని చూస్తే మేము హీరోలాగా మీలో దూరిపోతాము, మమ్మల్ని దూరం చేసుకుంటాము. మీరు ఏ పాత్ర చేసినా ఆ పాత్ర మీరు విలన్గా చేస్తే మేమే విలన్ అనుకుంటాం, మీరు హీరో చేస్తే మేమే హీరో అనుకుంటాం, మీరు రాజు చేస్తే మేమే రాజు అనుకుంటాం. మిమ్మల్ని దేవుళ్ళు నాకు కూర్చుంటే సినిమా హీరోలు అన్నట్టు దేవుళ్ళు నాకు కూర్చుతాం. ఎందుకంటే నీ బాడీ కొద్దిగా ఇబ్బంది అనిపించింది. అఫ్కోర్స్ అలా చేస్తున్నా కానీ అంత బాడీతో నువ్వు ఎలివేషన్ చేస్తూ ఫైట్ చేస్తున్నప్పుడు నాకు బాలయ్య గుర్తొచ్చింది, జై బాలయ్య అనే ఫీలింగ్ కూడా కలిగింది. కానీ కొంచెం హీరో అంటే ఫిట్గా ఉండాలి, కొద్దిగా బాడీ తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. పొట్ట అక్కడక్కడ కనుపుతూ ఊగుతున్నట్టు కనిపిస్తుంది. అయినా సరే బాలయ్య బాబు గుర్తొచ్చినట్టు ఒకసారి అర్థం చేసుకో. జై బాలయ్య, జై భైరవంశన. వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ.